బ్యాక్ టు ది పవర్ ప్లే. పోలింగ్ నాడు జరిగిన చెదురుమదురు ఘటనలో లేకపోతే అంతకన్నా కొద్దిగా పెద్ద ఘర్షణలో వదిలేస్తే ఆ తర్వాత జరిగిన 2-3 రోజుల తాలూకా ఘటనకు సంబంధించి ఇటు దర్యాప్తు, ఇవాళ తాడిపత్రి, మిగతా ప్రాంతాల్లో చాలా మంది మీద కేసులు పెట్టడం ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇది పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ చాలా క్లియర్గా ఎలక్షన్ కమిషన్ని ఎందుకు టార్గెట్ చేస్తోంది? నిజంగానే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంతో వ్యవహరించిందా? నిజంగానే ఒక కూటమికో ఇంకో పార్టీకో కొమ్ముగాసిందా? పోలీసులు కొల్యూడయ్యారా? ఇవాళ దీనికి సంబంధించి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే ఇవాళ నాతో పాటు మన డిబేట్లో జాయిన్ అవుతూ ఉన్నారు కాసు మహేష్ రెడ్డి గారు, గురజాల వైసీపీ ఎమ్మెల్యే. కీలకంగా ఈ విషయంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడారు, ఫిర్యాదులు చేశారు. హీఈస్ గివింగ్ హిస్ స్ట్రాంగ్ వాయిస్. జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు, ఎక్కడైతే మాచర్ల చాలా రాష్ట్రంలో ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతోందో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ జరిగిందో, ఆయన మీద పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భానుప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు, ఆయన కూడా జాయిన్ అవుతున్నారు. కోసంపూడి శ్రీనివాస్ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయనతో పాటు స్టూడియోలో ఉన్నారు. థ్యాంక్ యూ అండి అందరికీ జాయిన్ అయినందుకు, సమయం కేటాయించినందుకు. వెల్కమ్ టు పవర్ ప్లే. కాసు మహేష్ రెడ్డి గారు, మీతోనే ప్రారంభిస్తా. ఎందుకని ఇవాళ ఎలక్షన్ కమిషన్ పై వైఎస్ఆర్సీపీ నేతలు డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు? ఒక్క పాల్వాయి గేటు ఘటన రావడానికి కారణం ఏమిటి? అది ఎందుకు లీక్ చేశారు అనే ప్రశ్నతో మొదలయ్యి ఎక్కడ ల్యాండ్ అయ్యారంటే, ఎలక్షన్ కమిషన్ క్లియర్గా కూటమితో కొల్యూడయ్యింది, పోలీసులు ఎలక్షన్ కమిషన్ కూటమి కలిపి కొల్యూడయ్యి వైసీపీ నేతల్ని టార్గెట్ చేశారు అనేది. ఎందుకని మీకు అనుమానం కలిగింది? టు బి స్టార్ట్ విత్. ఇప్పుడు 2 నిమిషాల్లో చెప్తాను రిషి గారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో గత 25 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు. మీకు జస్ట్ అందరికీ తెలిసేటట్టు జస్ట్ క్లుప్తంగా చెప్పాను. ఫస్ట్ రాజకీయ వ్యవస్థ. ఈ రాష్ట్రంలో 96కు ముందు ఎప్పుడు ఓటర్లకి డబ్బు ఇవ్వటం అనేది లేదండి. నా చిన్నప్పటి నుంచి నేను రాజకీయాలు చూస్తున్నా, రాజకీయ కుటుంబంలో పుట్టినవాడిని కాబట్టి. 96లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత 50 రూపాయలు ఓటుకి ఇవ్వటం ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యవస్థ నాశనం అయిపోయింది. హైకోర్టులు ఎలా మేనేజ్ చేయాలి, మన సొంత వాళ్ళని పెట్టుకొని ఎలా మేనేజ్ చేయాలి, దాన్ని నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ప్రెస్ గురించి చెప్పక్కర్లేదు. మన వాళ్ళు ఉండాలి, మన బంధువులు ఉండాలి, మన కులం వాళ్ళు పత్రికలు నడపాలి, నడిపి మనకి డబ్బా కొట్ట కావాలి. పాప చివరికి ఎన్టీ రామారావు గంటి మహానుభావుని దించేసినా అదొక గొప్ప కార్యక్రమంగా చేసి ప్రెస్ నాశనమైంది. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి మీరు చూస్తున్నారు. ఎలక్షన్ పోస్ట్పోన్మెంట్ కానీ సరే, మాకేం పర్లేదు, మేము ఎప్పుడు కూడా దాన్ని ఆక్షేపించలేదే. ఏ రోజన్నా ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ మేము నిందించామా? ఇంతమంది ఆఫీసర్స్ ని మార్చారు. ఏమన్నా ఘటన జరిగితే మార్చటం ఓకే, ఎవరమన్నా ఒప్పుకుంటాం. పోనీ ఏమన్నా వైలెన్స్ జరిగిందా? ఇంతమంది ఆఫీసర్స్ ని మార్చక ముందు ఒక్క ఇన్సిడెంట్ అన్నా జరిగిందా? గత 3-4 నెలలు 6 నెలల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీజీపీ నుంచి క్షేత్ర స్థాయి వరకు మార్చారు. ఓకే, మార్చారు, సరే, మేము దానికి కూడా ఎక్కడ కూడా ఆక్షేపించలేదే. మరి ఎందుకు మీరు పీస్ఫుల్ గా పోలింగ్ జరిపించలేకపోయారు? ఎవరిది బాధ్యత చెప్పండి. ఇప్పుడు వాళ్ళు వేసుకున్న ఎస్పీలు కాదా, వాళ్ళు వేసుకున్న డీజీపీలు కాదా, ఎలక్షన్ కమిషన్ పెట్టిన పోలీస్ ఆఫీసర్లే కదా ఈ ఐజీలు? వీళ్ళంతా ఎందుకు వన్ సైడెడ్ గా తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారు? మరి ఈ రోజు వైలెన్స్ జరిగింది, దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎలక్షన్ కమిషన్ది కాదా బాధ్యత? ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే ఈ నిన్నంతా మా మీద వేసేవాళ్ళు ఖచ్చితంగా. మరి ఈరోజు మీరేసుకున్న ఆఫీసర్సే కదా, వాళ్ళకి చేత కాదు, వాళ్ళు సక్రమంగా చేయలేరని కొంతమందిని మీరు తీసి పక్కన పెట్టారు. బ్రహ్మాండంగా పాలిస్తారు, బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ చూస్తారని కొంతమంది ఐపీఎస్ తీసుకొచ్చి మీరు నిలబెట్టారు. మరి ఏమైంది ఈ రోజున? ఈ ఘటనలకి ఎవరిది బాధ్యత? ఓకే, ఈ రోజున మేము పాల్వాయి గేటు, మీరేమంటున్నారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక ఈవీఎం పగలగొట్టాడు అంటున్నారు. 5 సార్లు, ఇది బహుశా ఆయన 5వ సారి పోటీ చేస్తున్నట్టున్నాడు, 4 సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా. ఏ రోజన్నా అతను ఈవీఎం ఎరగొట్టాడా? పోనీ గతంలో ఏ రోజన్నా హిస్టరీ ఉందా? ఈ రోజు ఎందుకు ఎరగొట్టాల్సి వచ్చింది? కొట్టాడో లేదో కూడా తెలియదు. ఆ వీడియో ఫేకా రియలా తెలియదు. మీరు అంటున్నారు, మీరు అందరూ ఆరోపిస్తున్నారు కాబట్టి నేను జవాబు చెప్తున్నాను. నా వరకు నాకు కొట్టలేదనే నేను భావిస్తున్నాను. ఆ వీడియో నిజమా ఫేకా కాలం తేలుస్తుంది. కానీ మీరు కొట్టారంటే నేనే అడుగుతున్నా, ఓకే, ఒకసారి నేను వైఎస్ఆర్ నాయకుడిని ఎమ్మెల్యే పక్కన పెట్టి ఎందుకు ఎరగొట్టాల్సి వచ్చింది? ఒకవేళ కొట్టాల్సి వస్తే గత 4 ఎలక్షన్స్ అతను గెలిచినప్పుడు ఎటువంటి ఘటన జరగనప్పుడు ఈ రోజు రిగ్గింగ్ జరగబట్టి అక్కడున్న ఏజెంట్లను బయటకు తీసుకొచ్చి ఆ వీడియోస్ కూడా మొత్తం రాష్ట్రం అంతా చూసింది కదా. అసలు ఏజెంట్లను బయటకు లాగి ఎందుకు కొట్టాలి? మరి అప్పుడు ఎమ్మెల్యే ఏం చేయాలండి? అప్పుడు ఎమ్మెల్యే ఏం చేయాలో ఒక ఎమ్మెల్యేగా ఆల్రెడీ మీరు ఉన్నారు మహేష్ రెడ్డి గారు. కానీ ఒక ఎమ్మెల్యే ఆ టైంలో ఫిర్యాదు చేయొచ్చు, అక్కడ రీపోలింగ్ అడగచ్చు, విత్హెల్డ్ చేయమని అడగచ్చు.
మీరు పోయి కూర్చోబెట్టండి అంటే ఒక్కడు స్పందించట్లేదు. ఐజీ ఎస్పీ మాచర్లోనే ఉన్నారు యా. కదా. మాట్లాడదాం ఒకసారి మిగతా వెర్షన్స్ కూడా విన్న తర్వాత మీ దగ్గరికి వస్తా. మహేష్ గారు, జోలకంటి గారు 5వ సారి గెలవననే అనుమానం పిన్నెల్లికి లేదు, చాలా కాన్ఫిడెంట్ గా అతను